వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. నేదురుమల్లి నివాసం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన ఈ భారీ నిరసన ర్యాలీలో నియోజకవర్గ అబ్జర్వర్ కోడూరు కల్పలత, ఎస్సీసీ సభ్యుడు తాత్కాన్ మధురెడ్డి, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించడం ద్వారా విద్య, వైద్యం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. పేద విద్యార్థుల వైద్య విద్యకు ఇది పెద్ద అడ్డంకిగా మారుతుందని విద్యార్థి నాయకులు అన్నారు. ప్రజలు కోటి సంతకాల ఉద్యమానికి విశేషంగా స్పందిస్తున్నారని, ఇది జగన్ నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నా ప్రజాస్వరం నిలవదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని పార్టీల ప్రభుత్వాలున్నా 60 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా 12 మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వైద్యం అతి ముఖ్యమైనవిగా గమనించి ఏ రంగంలో ఉన్న పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని, మరీ ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని స్కూళ్ళ రూపురేఖలు మార్చడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. 8వ తరగతి కల్లా ట్యాబ్లు తేవటం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం. ఎందుకంటే ఆయన అనునయాలకి ప్రైవేట్ పరంగా నారాయణ స్కూల్స్ కానీ, చైతన్య స్కూల్స్ కానీ ఫ్యాక్టరీలాగా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన
ఈ స్కూళ్ళకి అడ్డుపడతారు, అడ్డు తగులుతుంది అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మొదటి 2 నెలల్లోనే ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత బాగా చేశారా అని ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేక బయటకు వచ్చేసింది. చాలా బాగా చేశారు, చాలా బాగుంటాయి ఈ స్కూల్స్ అని. తర్వాత ఎవరో చెప్పారు, సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అంటే మీకు అందరికీ తెలిసిందే కదా. అసలు దానికి విత్తనం నేను నాటాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటారు. 17 మెడికల్ కాలేజీలు భారతదేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు 8,500 కోట్లు. నమస్కారం. గడిచిన నెల రోజుల నుంచి కూడా ఈరోజు ఈ నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ మీ అందరి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేసేందుకు టైం ఉంది కాబట్టి మీ అందరి సమీకరణ ద్వారా తెలియజేస్తున్నటువంటి వెంకటగిరి ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా కూడా ఈ ప్రభుత్వానికి చలనం రాలేదు. గడిచిన నెల రోజుల పైనుంచి కూడా ప్రైవేటీకరణ చెయ్యొద్దు, మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చెయ్యొద్దు, మా పేద ప్రజల ఆరోగ్యాన్ని బుగ్గిపాలు చెయ్యొద్దు అని ప్రజలు ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడి నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వంలో చలనం రాలేదు సరికదా. మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశాన్ని చంద్రబాబు నాయుడు మంత్రులందరూ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క సంక్షేమాన్ని అజెండాగా చేసుకోకుండా కేవలం ప్రైవేటీకరణకి మంత్రులు పంచుకోవడానికి పరిమితం చేయడం నిజంగా దురదృష్టకరంగా నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల దాపుగా 20,000 మంది విద్యార్థులు పీజీ, నర్సింగ్, మెడిసిన్ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా 5 లక్షల మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకునేది కూడా కోల్పోతా ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి. ఇటువంటి ప్రజలకి హానికరమైనటువంటి తప్పుడు నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేపట్టినటువంటి ఉద్యమం కేవలం పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, అదేవిధంగా వైద్య విద్యార్థుల అభివృద్ధి కోసం ఈ ఉద్యమాన్ని చేపట్టారు. మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో నెల రోజుల నుంచి కూడా మేము గడప తొక్కకు తలికే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు. ఈ సంతకాన్ని వాళ్ళు బ్యాలెట్ బేస్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తున్నటువంటి ఓటుగా భావించి ఎంతో ఉత్సాహంగా ఓటేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్యమం దానికి నిదర్శనంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. అదే రాబోయే రోజుల్లో వెంకటగిరి ప్రజలందరూ కూడా రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పరిచేది బహుమతిగా ఇవ్వాలని, వాళ్ళ యొక్క మద్దతును మరింత ఇంకా తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు.